హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ లోగా హైలైట్ ఉంది. ఆ హైలైట్స్ ఏంటి అనేది కూడా నేను చెప్పబోతున్నా ఈ వీడియోలో. అట్లాగే యాక్చువల్‌గా ఏంటి ఆగస్ట్ ఫస్ట్ వీక్‌న ఈ ఫస్ట్ లోగో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇది ఇప్పుడు 10 రోజులు ముందుగానే రిలీజ్ చేశారు. ఈ సీజన్ 8 లోగో డిజైన్ ఏంటి? దాంట్లో నేను గమనించిన హైలైట్స్ ఏంటి? అట్లాగే కంటెస్టెంట్లు ఎవరు రాబోతున్నారు? ప్రస్తుతానికి కంటెస్టెంట్ల సెలక్షన్‌కి సంబంధించి ప్రాసెస్ జరుగుతుంది కదా! అది ఏ స్టేజ్‌లో ఉంది? ఇలా ఫుల్ అప్డేట్స్‌తో ఈ వీడియో చేయబోతున్నా. అట్లాగే 4 డేస్ బ్యాకే వీటన్నిటితో కలిపి ఒక వీడియో చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు లోగో సడెన్‌గా వచ్చింది. ఇవన్నింటి కలిపి పాయింట్లు వేసి చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డేట్స్. ఈ సీజన్ 8 ఎట్లా ఉండబోతుందంటే, గతంలో ఏమైంది, గత సీజన్ 7 చూసుకుంటే సెప్టెంబర్ 3న స్టార్ట్ అయింది. డిసెంబర్ 15న 105 రోజుల షోతో 106 ఎపిసోడ్‌లతో క్లోజ్ అయింది. గ్రాండ్ ఫినాల్‌తో అలా ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. అట్లాగే అప్పుడు లోగో ఏంటంటే జూలై 10న ఫస్ట్ లోగో రిలీజ్ చేశారు. ఈసారి కూడా ఆగస్ట్ ఫస్ట్ వీకే రిలీజ్ చేసే అవకాశం ఉంది అనుకుంటే 10 డేస్ ముందే రిలీజ్ చేసి బిగ్ బాస్ ఫ్యాన్స్‌కైతే ఒక గిఫ్ట్ ఇచ్చారని కూడా గురు పౌర్ణమి గిఫ్ట్ ఇచ్చారని కూడా చెప్పొచ్చు. ఈ సెంటిమెంట్ ప్రకారం మరి రిలీజ్ చేసారేమో, మంచి రోజు కదా లెక్క, ఆ లెక్క సెంటిమెంట్ ఏమో. మొత్తానికి ఇప్పుడేంటి, సెప్టెంబర్ 1న ఒకవేళ షో స్టార్ట్ చేస్తే ఎట్లా అంటే డిసెంబర్ 15కి 106 రోజులు అవుతుంది అనే ఒక ఆలోచన ఉండింది. అలాగే సెప్టెంబర్ 8న స్టార్ట్ చేస్తే డిసెంబర్ 22కి 106 రోజులు గ్రాండ్ ఫినాలే ముగుస్తుందని కూడా ఒక ప్లాన్ అయితే ఉంది. ఎందుకంటే డిసెంబర్ 25th అంటే క్రిస్మస్, ఆ తర్వాత జనవరి 1 అలాగే సంక్రాంతి 3, అప్పటి నుంచి ఏంటంటే డిసెంబర్ 20th, అప్పటి నుంచి ఇంకా డిసెంబర్ ఆల్మోస్ట్ థర్డ్ వీక్ నుంచి కూడా ఈ షాపింగ్ మూడ్‌లోనే, అట్లాగే పండగ మూడ్‌లో ఆడియన్స్ అందరూ వెళ్ళిపోతారు కనుక, పండగలు అన్ని దానికి క్రిస్మస్ అలాగే జనవరి 1 సంక్రాంతి వీటన్నిటికి ముందే క్లోజ్ చేద్దాం. గ్రాండ్ ఫైనల్ చాలా గ్రాండ్‌గా జరపాలని ప్లాన్ చేస్తుంటారు. ఆ లెక్క చూసుకుంటే ఇప్పుడు కూడా డిసెంబర్ 15th, డిసెంబర్ 22nd ఇవన్నీ కూడా ప్లాన్ అయితే చేస్తాను. అయితే మాక్సిమం సెప్టెంబర్ 8న స్టార్ట్ చేసి డిసెంబర్ 22కి 106 రోజులతో క్లోజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 106 రోజులు కూడా నాకున్న ప్రస్తుతానికి నా అంచనా ప్రకారం అలాగే జరిగే అవకాశం ఉంది. నాకున్న సమాచారం ప్రకారం కూడా అలాగే జరిగే ఛాన్సెస్ వెరీ హై. చూద్దాం మరి డేట్ ఏమైనా సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 8. అట్లాగే ఇంకోటి ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటంటే 106 రోజులు సెంటిమెంట్. 106 రోజులు నిర్వహించిన షోలన్నీ కూడా సీజన్ 2 కూడా ఫస్ట్ 106 రోజులు అనుకున్నారు. తర్వాత అనుకోకుండా ఒక వారం పోస్ట్‌పోన్ అయింది, ఎక్స్‌టెన్షన్ అయింది. బట్ అది సూపర్ డూపర్ హిట్. అట్లాగే సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 7 అన్నీ కూడా 106 డేస్ సూపర్ డూపర్ హిట్ అయినాయి. సో అదే లెక్క ఈసారి కూడా 106 రోజుల ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. 105 రోజుల షో 106 ఎపిసోడ్లతో గ్రాండ్‌గా ప్లానింగ్ అయితే చేస్తాను. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే మెయిన్ లోగో. లోగో డిజైన్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. సీజన్ 8 లోగో ఇన్ఫినిటీ సింబల్. ఇన్ఫినిటీ అంటే అనంతం. ఎందుకంటే అంటే ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, చాలా అంతులేనంత ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ బిగ్ బాస్ ఆడియన్స్‌కి అందిస్తామన్న ఉద్దేశంతో ఆ ఇన్ఫినిటీ సింబల్‌తో దీన్ని డిజైన్ చేశారని నాకు అనిపిస్తుంది. అట్లాగే సీజన్ నెంబర్ ఎంత 8 బిగ్ బాస్ తెలుగులో సీజన్ 8 గనుక ఆ ఇన్ఫినిటీనే మొదలుపెట్టి అంతులేని ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ, అట్లాగే సీజన్ 8 గనుక ఇన్ఫినిటీ సింబలే సీజన్ 8గా మారతా అలా చేంజ్ చేస్తా డిజైన్ అయితే చాలా హైలైట్ ఉంది. నాకైతే భలే నచ్చింది. అట్లాగే లోగో స్టార్టింగే మీరు గమనిస్తే మన కన్ను నుంచి అలాగా ఆ మిరిమిట్లు గొలిపే లెక్క ఒక ఆ స్పార్క్స్, ఆ బ్రైట్‌నెస్‌తో ఆ రెటీనా నుంచి ఆ చమ్కీల లెక్క చాలా ఏమంటారు దాన్ని, హడావిడితో చేసుకుంటూ ఆ కన్ను నుంచి, ఆ రెటీనా నుంచి ఈ మిరిమిట్లు గొలిపే ఆ స్పార్క్స్‌తో బ్రైట్‌గా డిజైన్ చేశారు. అలా వస్తా ఫైనల్‌గా అది ఇన్ఫినిటీ వచ్చి, ఆ ఇన్ఫినిటీ ఏమో ఫైనల్‌గా సీజన్ 8 కింద ఆ లోగో కింద చేంజ్ అయింది. ఆ 8కి మళ్ళా వచ్చాక ఆ నట్లు, స్క్రూలు, బోల్ట్లు వేసి బిగించేసినట్టుగా మొత్తానికి ఈ డిజైన్ అయితే బాగుంది. లోగో అయితే హైలైట్ ఉంది. చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మరి మీకేమో కలర్‌ఫుల్‌గా ఉంది. ఫోర్త్ పాయింట్ కూడా అదే. కలర్‌ఫుల్ కాంబినేషన్. ఈసారి గమనిస్తే ఇష్టపడే లేడీస్ ఎక్కువగా ఇష్టపడే కలర్ పింక్. ఈ లోగోలో కూడా ఎక్కువ పింకే కనిపిస్తా ఉంది. అంటే వుమెన్ కంటెస్టెంట్లు, ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ కూడా బిగ్ బాస్ షో అంటే ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్, ఈ ఫీమేల్ ఆడియన్స్ ఎక్కువగా చూస్తా ఉంటారు గనుక వాళ్ళకి మరింత ఆహ్, ఏమో వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ కలర్, ఎక్కువ మందికి ఫేవరెట్ కలర్ కూడా పింకే గనుక దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారేమో అని నాకైతే అనిపిస్తా ఉంది. నెక్స్ట్ వన్ పాయింట్ 5 ఏంటంటే సెప్టెంబర్ 8 బిగ్ బాస్ 8 ఇట్లా చెప్పుకోవడానికి కూడా బాగుంది కదా! హోస్ట్ ఒకవేళ స్టేజ్ మీద చెప్పడానికి కూడా బాగుంటది. నెక్స్ట్ లోగోలో ఫస్ట్ లోగో ఇప్పుడు లోగో వచ్చింది కదా! నెక్స్ట్ ప్రోమోలో వాటిలో కూడా అది బాగుంటది లెక్క. అదే డేట్ ఫైనల్ చేస్తారేమో. అయితే సెట్ వర్క్ మాత్రం ఆగస్ట్ థర్డ్ వీక్ కల్లా కంప్లీట్ చేసేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని మరీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి గనుక ఎంత పెద్ద వర్షాలు వచ్చినా, గాలి వానలు వచ్చినా ఏ డిస్టర్బెన్స్ లేకుండా సెట్ వేయాలంటే మరి స్టాఫ్ అంతా రావడం, పోవడం ఇవన్నీ ఉంటాయి కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆగస్ట్ థర్డ్ వీక్ టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసేయండి అనేది పనైతే ప్రస్తుతానికి చేస్తున్నారు. ఫస్ట్‌లో ఈ సీజన్ సెట్ లొకేషన్ కొంచెం చేంజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వల్ల
ఇంకేం అక్కర్లే, ఇక్కడే బాగుంది, సూపర్ సక్సెస్ అవుతుంది కనుక కంటిన్యూ చేసేద్దామని ఈసారి కూడా అన్నపూర్ణ స్టూడియోలో నడుస్తుంది. సరే అన్నీ బాగున్నాయి. మరి కంటెస్టెంట్లు ఎవరు? ఇప్పటికే యాస్పిరెంట్స్ కొందరికి బిగ్ బాస్ టీం నుంచి ఫోన్ కాల్స్, మెయిల్స్ వెళ్తా ఉన్నాయి. ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి. ఇంకొందరికి నేడో రేపో కాల్స్, మెయిల్స్ వెళ్ళబోతున్నాయి. ఇది కూడా ఎట్లా అంటే ఈ సీజన్ 8కి సంబంధించి 180 మంది నుంచి వడపోత అయితే మొదలైంది. అందులో 1/3 180లో ఫిల్టర్ చేసి ఒక 60 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 60లో మళ్ళీ 1/3 ఫైనల్ చేస్తారు. అంటే ఆ 180 నుంచి 60, 60 నుంచి 20, 20 పైన మళ్ళీ 21, 22 మంది ఫైనల్ చేస్తారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ, లేకపోతే కంటెస్టెంట్స్కి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఒకరు బయటకు వచ్చేసిన స్టాండ్ బై కింద లెక్క ఒక 21, 22 మందిని ఫైనల్ చేస్తారు. మొత్తానికి ప్రస్తుతానికి ఎవరు కన్ఫర్మ్ కాల. అందరిది లిస్ట్ అయితే రెడీ పెట్టుకున్నారు. ఇంటర్వ్యూస్ చేస్తా ఉన్నారు. అందరిని హోల్డ్‌లో పెడుతున్నారు. కొందరినైతే ఇప్పుడు హోల్డ్‌లో పెట్టారు. ఆ ఫైనల్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ రాగానే మీతో కంప్లీట్‌గా వీళ్ళు 100% పక్కా నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటారు. అయితే ప్రస్తుతానికి నాకున్న సమాచారం ప్రకారం ఎవరెవరు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటే యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, టీవీ స్టార్స్, సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. మెయిన్ ఏంటంటే యువ సామ్రాట్ రవి, హర్ష సాయి వీళ్ళిద్దరిని తీసుకురావాలని బిగ్ బాస్ టీమ్ అయితే ప్లాన్ చేస్తుంది ఈసారి. వీళ్ళిద్దరూ వచ్చినట్టు ఈ మధ్యన కాంట్రవర్సీ ఉంది కదా! బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి పెద్ద డిస్కషన్స్, డిబేట్‌లు, హాట్ ఇష్యూస్ అయితే టాపిక్ ఏదైనా ఉందంటే ఇదే. వీళ్ళిద్దరి మధ్య జరిగింది. సో, ఇలాంటి నేపథ్యంలో తీసుకొస్తే బిగ్ బాస్ 8 టీఆర్‌పీలతో పాటు బిగ్ బాస్ 8 టాప్ లేపేయొచ్చు అనే లెక్క యండమూరి షైన్ బిగ్ బాస్ టీమ్ అయితే ప్లాన్ చేస్తుంది. నాకు తెలిసి హర్ష సాయి రాడు. అలాగే యువ సామ్రాట్ రవి ఆయన కూడా గత సీజన్‌లో అయితే వచ్చేదానికి ఇష్టపడ్డాడు. రావాలని అనుకున్నాడు. వస్తారని కూడా అనుకున్నాం. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన దశలో ఆగిపోయింది ఎంట్రీ. బట్ ఈసారి అయితే నాకు తెలిసినంత వరకు ఆయన ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. చాలులే నేను ఇంక రాను అని ఆయనే రిజెక్ట్ చేయొచ్చు ఆఫర్ వచ్చినా. బట్ బిగ్ బాస్ టీమ్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తానంటే తీసుకునేదానికి వీళ్ళు సిద్ధంగా ఉన్న ఆయన వైపు నుంచి అయితే అంత ఇంట్రెస్ట్ చూపడేమో వద్దని చెప్పేస్తారేమో నేనైతే అనుకుంటున్నాను. అట్లాగే నెక్స్ట్ వన్ సీమరాజా. ఈయన కూడా వైసీపీకి సంబంధించి కండువా వేసుకుంటూ మొన్న ఎలక్షన్‌లో ఆయన ఒక సొంతంగా ఒక స్టైల్ క్రియేట్ చేసుకుంటూ వీడియోలు ఎక్కువ చేసి బాగా పాపులర్ అయ్యాడు కదా! ఆయన కూడా పరిశీలనలో ఉంది. అట్లాగే కామన్ మ్యాన్ కిరణ్. వీళ్ళిద్దరూ కొంత వ్యంగ్యంతో తమ స్టైల్‌లో పొలిటికల్ సిట్యుయేషన్స్ మీద అనాలిసిస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అట్లాగే నెక్స్ట్ అనిల్ గీల మై విలేజ్ షో. అతను కూడా గతంలో వస్తాడు అనుకుంటూ ఆగింది. ఈసారి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ బరిలక ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసింది. ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం అనేది జరిగింది కదా! ఆమె పేరు కూడా పరిశీలనలో ఉంది. సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయినాయి. అలాగే సోనియా సింగ్ సీరియల్ ఆర్టిస్ట్. ఈమె సీరియల్‌లో నటించిన దానికంటే ఈ స్టేజ్ షోలో మాట్లాడే తీరుతోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఈమె పేరు కూడా అబ్జర్వేషన్‌లో ఉంది, లిస్ట్‌లో ఉంది. నెక్స్ట్ యూట్యూబర్ నేత్ర అండ్ ఆమె మాజీ భర్త వంశీ మోటివేషనల్ స్పీకర్ కదండి. వీళ్ళిద్దరిని కలిపి తీసుకురావాలా? లేకపోతే ఎవరో ఒకరే వస్తారా? లేకపోతే ఇద్దరు రారా? డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. వీళ్ళని తీస్తే ఎలా ఉంటుందని ఒక ప్లాన్ అయితే ఉంది. అలాగే ఎన్ఆర్ఐలో ఒక ముగ్గురికైతే కాల్స్ వెళ్ళే డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. అందులో ఎవరో ఒక ఎన్ఆర్ఐ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. మరి అది ఎవరు ఏంటి అనేది కూడా కన్ఫర్మ్ అయితే అప్పుడు పంచుకుందాం, మనం షేర్ చేసుకుందాం. అలాగే ప్రభాస్ పని అయిపోయిందంటూ జాతకాలు చెప్పావు, కానీ ఎన్నికల్లో నీ జాతకాల అంచనాలు తప్పే ఫలితాలు తారుమారయ్యాయి. సో నీ పని అయిపోయింది అంటూ ట్రాలర్స్కి విపరీతంగా చేతి నిండా పనిపెట్టిన వేణుస్వామి ఈ సీజన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే రెమ్యునరేషన్ దగ్గర చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అలాగే ఆయనకి సెలబ్రిటీస్ నుంచి కూడా ఫుల్ డిమాండ్. ఇప్పుడు వెళ్ళి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ఎన్ని రోజులు వెళ్ళి ఇవన్నీ చేసే బదులు అవసరమా, మనం ఇక్కడే బయట బిజినెస్ అంటే ఆయన ప్రొఫెషన్ పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో సో మరి ఆయన కూడా వస్తాడా లేదా అనేది చూద్దాం. ఆయన పేరు కూడా వస్తే బాగుండేన లెక్క కొంతమంది అనుకుంటున్నారు. కంటెంట్ ఎక్కువ వస్తుందని లెక్క, ఆయన చుట్టూ చాలా కంటెంట్ జనరేట్ చేయొచ్చు లెక్క. అలాగే నెక్స్ట్ వన్ వైజాగ్ అమ్మాయి, తెలుగు హీరోయిన్ రేఖా బోస్. ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈమె కొన్ని దామిని వెళ్ళ, అట్టగే మాంగళ్యం, కళ్యాణ తస్మై నమః వంటి రంగాల కొన్ని సినిమాలు చేసింది. అసలు వేరైతే స్త్రీ సుష్మ కవర్ సాంగ్లు, వీడియో ఆల్బమ్స్ చేస్తూ పాపులర్ అయింది. సినిమాల్లోకి వచ్చాక ఆమె మార్చుకున్న పేరు రేఖా బోస్. అయితే ఈమె తెలుగు వాళ్ళకి ఎందుకు యాక్టింగ్ రాదా, టాలెంట్ లేదా, గ్లామర్ లేదా, ఎందుకు అవకాశాలు ఇవ్వరు అని రిక్వెస్ట్తో కూడా డిమాండ్ చేస్తూ ఉంది. పాపులర్ అయ్యింది. అలాగే ఆ మధ్యన సెన్సేషన్ ఆఫ్ ది సోషల్ మీడియా, నేషనల్ మీడియా కూడా అయిపోయింది. ఎందుకంటే ఇండియా వరల్డ్ కప్ కొడితే వైజాగ్ బీచ్లో స్ట్రీకింగ్ చేస్తారంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడంతో, బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో నేషనల్ వైడ్ ట్రెండింగ్లో నిలిచింది. క్రికెట్ అంటే తనకు చాలా 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 ఇష్టం, చాలా ఎమోషన్ కనుక ఆ అభిమానంతోనే నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చా, మనస్ఫూర్తిగానే చెప్పా ఇండియా క్రికెట్ గెలవాలనే, అంతే తప్ప ఏదో పబ్లిసిటీ కోసం కాదని చెప్పింది. అయితే ఫైనల్లో ఇండియా ఓటమితో ఈమె స్ట్రీకింగ్ జరగలేదు, లేదంటే అన్నంత పని చేసేదేమో. అయితే ఈమె పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. మొన్న పిఠాపురంలో ప్రచారం కూడా చేసింది. ఈమె వస్తే మాత్రం బిగ్ బాస్ 8లో కంటెంట్ కరువు ఉండదు, వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
అలాగే జబర్దస్త్ నుంచి ప్రతిసారి వస్తారు కదా! ఈసారి కూడా రియాజ్, అలాగే కిరాక్, ఆర్‌పి, అలాగే బుల్లెట్ భాస్కర్, రీతు చౌదరి, యాదమరాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ గుండు మురళి, చమక్ చంద్ర, సద్దాం వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సోర్ ఆ ష్ ఈ ఈ ఈసారి మాత్రం ఆ షో నుంచి చాలా మంది రేస్‌లో ఉన్నారు. మరి ఎవరు ఫైనల్ అయితే బావుంటుందో మీరైతే కామెంట్ చేయండి. అలాగే అమృత ప్రణయ్ ఈమె అప్పుడు మారుతిరావు కుమార్తె సెన్సేషన్ కదా తెలుగు రాష్ట్రాల్లో. ఆమె పేరు కూడా అబ్జర్వేషన్ ఉంది. నెక్స్ట్ వన్ సీరియల్స్ నుంచి చూసుకుంటే ఆర్టిస్టులు దీపిక, బ్రహ్మముడి ఫేమ్ ఆమె కూడా తమిళ అమ్మాయి. అలాగే మొగలి రేకుల నుంచి అప్పుడు ఆయన ఆర్‌కే నాయుడు ఆయన వస్తాడు సాగర్. ఆయన పేరు వినిపించింది. బట్ ఆయన రాలేకపోయాడు. బట్ మొగలి రేకులు సీరియల్ బాగా సూపర్ డూపర్ హిట్ గనుక ఆ ఆర్టిస్టులందరికీ తెలుగు పీపుల్‌లో ఆడియన్స్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మొగలి రేకుల ఆర్టిస్టులు టక్కన గుర్తుపడతారు. ఫేమ్ ఉంది. సో, సాగర్ అప్పుడు తెప్పింది లేదా సాగరా లేకపోతే ఇంద్రనీల్ ఎవరో ఒకరు మొగలి రేకుల సీరియల్ ఫేమస్ నుంచి ఎవరినో ఒకరిని తేవాలనే ప్లాన్ అయితే చేస్తాను. నెక్స్ట్ సురేఖవాణి డాటర్ ఇన్‌ఫ్లుయెన్సర్ సుప్రీత పేరు అయితే వినిపిస్తుంది. అట్లాగే ఆనంద రక్షిత ఆమె కూడా శ్రీదేవి సోడా సెంటర్‌లో సినిమాలో చేసింది. తమిళ్‌లో కూడా పాపులారిటీ ఉంది. ఈమె పేరు కూడా. అలాగే సీరియల్ ఆర్టిస్టులు మంజుల నిరుపమ్ వీళ్ళు కూడా పేర్లైతే వినిపిస్తున్నాయి. ఇంకా ఫైనల్ అయితే కాలే. సీనియర్ హీరోలు గతంలో 'శివాజీ' వీళ్ళు వచ్చినట్టుగా ఇంకెవరినైనా ఒకరు తెద్దామని కూడా డిస్కషన్ నడుస్తున్నాయి. అలాగే అంజలి పవన్ డాన్సర్ లాస్ట్ సీజన్‌లో మిస్ అయింది. శ్వేత నాయుడు, అలాగే మోడల్స్ శీతల్, ఊర్మిళ అండ్ ఉష్క వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే కుమారి ఆంటీ ఈమె వంటలతో చాలా పాపులర్. సోను సూద్, రేవంత్ రెడ్డి వాళ్ళ వరకు ఈమె పేరు వెళ్ళి ఈవిడ గురించి మాట్లాడే పరిస్థితి విపరీతమైన ట్రెండింగ్ అయింది. ఫాలోయింగ్ కూడా ఉంది ఆ వంటలకి. మరి 'బిగ్ బాస్' ఇంటిలో వంటల చుట్టే అన్ని మంటలు రాజుకుంటాయి గనుక, ఈ కుమారి ఆంటీ వంటల్లో స్పెషలిస్ట్ గనుక మరి 'బిగ్ బాస్' ఇంటిలో ఈమె వంటలు చేస్తే ఎట్లా ఉంటుంది? ఆ వంటల చుట్టూ గొడవలేంటి? పంచాయతీలేంటి? ఇవన్నీ చూడడానికి బావుంటాయి గనుక ఫన్ను, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రస్ట్రేషన్ అన్నీ జనరేట్ అయితాయి గనుక ఆవిడని కూడా తీసుకొస్తే బావుంటదని నాకు ఆలోచన ఉంది. ఆమె ఇప్పటికే కొన్ని టీవీ షో‌లో కూడా వచ్చి హడావిడి అయితే చేసింది. బట్ ఆమె అసలు ఏంటి 'బిగ్ బాస్' అంటే ఏంటి అని అడిగింది అప్పుడు. బట్ ఇప్పటికైతే 'బిగ్ బాస్' అంటే ఏంటో ఈ తెలుసుకొని ఉండుంటది. ఈమె పేరు కూడా లిస్ట్‌లో ఉంది. అలాగే ఇంకోటేంటంటే 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్' అనే గేమ్ షో ఉంది కదా! అందులో నుంచి అది త్వరలో అయిపోతుంది. ఆ షోలో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళ నుంచి కూడా ఒక ఇద్దరినో, ముగ్గురినో, ఒకరినో ఎందరో కొందరినైతే సెలెక్ట్ చేస్తారు. అది ఇంక ఫైనల్ కాలే. ఎవరిని చేయాలి? ఎందరిని చేయాలి? అలాగే కమెడియన్స్ కేటగిరీలో కమెడియన్ బబ్లు, అలాగే స్టాండ్ అప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె శ్యామహరిణి. వీళ్ళిద్దరూ కూడా రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ప్లాట్‌ఫార్మ్ గనుక ఒక అవకాశం వస్తే ప్రూవ్ చేసుకోవచ్చనేది వాళ్ళ ఆశ. ఎందుకంటే రోహిణి జబర్దస్త్ కంటే ముందు 'బిగ్ బాస్‌కి' వెళ్ళేటప్పటికి ఆమె ముందు 'బిగ్ బాస్‌కి' వెళ్ళేటప్పటికి ఆమెకు పెద్దగా గుర్తింపు రాలా. ఆమె టెన్షన్‌తో, భయంతో ఏం జరిగిద్ది, ఏమైతుందో అలా బిగుసుకుంటూ ఉండిపోయింది తప్ప ఆమెలో ఉన్న టాలెంట్ బయట పెట్టలా. ఆ 'బిగ్ బాస్' నుంచి 'జబర్దస్త్‌కి' మళ్ళీ వచ్చినాక ఇంటర్వ్యూల్లో వీటన్నింటిలో ఆమె ఇమిటేట్ చేస్తూ, ఫన్ క్రియేట్ చేస్తూ అయ్యో! ఈమెలో ఇంత టాలెంట్ ఉందా? ఇంత కామెడీ చేస్తుందని ఒక పేరు బాగా తెచ్చుకుంది. ఆ ఐడెంటిటీ 'బిగ్ బాస్‌కి' వెళ్ళడం వల్ల ఆవిడకొచ్చింది. అంత టాలెంటెడ్ అని అప్పుడే తెలిసింది. ఆ తర్వాత సినిమాల్లో, తర్వాత టీవీ షోలో అన్నింటిలో బాగా కుమ్మేస్తుంది ఆవిడిప్పుడు. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ఈ బబ్లు అలాగే ఈ హరిణి కూడా ఇలాంటి పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీదకెళ్తే మనం కూడా ప్రూవ్ చేసుకోవచ్చు అని ఒక ఆశతో ప్రయత్నాలైతే చేస్తున్నారు. కానీ ఈసారి 'జబర్దస్త్' నుంచి ఎక్కువ మంది పోటీ పడడంతో వాళ్ళకి ఛాన్స్ దక్కుతుందా లేదని చెప్పలేం. ఈ సీజన్‌లో ఇద్దరికీ ఛాన్స్ వస్తే వాళ్ళు హ్యాపీ నిజంగా. లేకపోతే నిరాశ అయితే తప్పదేమో. ఎందుకంటే 'జబర్దస్త్' నుంచి దాదాపు 7, 8 మంది పోటీ పడుతున్నారు. అలాగే ఎక్స్‌ట్రా ప్లేయర్స్ అని చెప్పొచ్చు. కానీ వీళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా అవుతారు సెలెక్ట్ అయితే. వాళ్ళెవరు ఆ లిస్ట్‌లో ఉండేది సునిషిత్, స్వాతి నాయుడు, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, ట్రాన్స్‌జెండర్ అక్షయ. వీళ్ళందరూ కూడా రేస్‌లో ఉన్నారు. రావాలని ప్రయత్నాలైతే చేస్తా ఉన్నారు. ఈ బ్యాచ్ నుంచి ఒక సీజన్‌కి ఒక్కొక్కరిని చొప్పున పంపితే ఎట్లా ఉంటుందనే ఆలోచనలు కూడా బీబీ టీమ్‌లో ఉన్నాయి. వీళ్ళలో ఎవరు సెలెక్ట్ అయినా రాకేష్ మాస్టర్ ఆత్మ కూడా శాంతించడమే కాదు, ఆనందంతో ఫుల్ హ్యాపీ అయితాడు ఆయన కూడా. ఎందుకంటే ఆత్మ కూడా. ఎందుకంటే వీళ్ళకి గుర్తింపు తేవడం కోసం ఆయన కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. 'బిగ్ బాస్'కి ధీటుగా 'బడా బాస్' అనే షో కూడా చేసి రకరకాల ప్రయత్నాలు చేశారు గనుక మొత్తానికి వీళ్ళ టీమ్ నుంచి ఎవరు సెలెక్ట్ అయినా మొత్తం మిగతా అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే మరి హోస్ట్‌లు ఎవరంటే ఇంకెవరు 'మన్మధుడు నాగార్జున' ఈ సీజన్ కూడా హోస్ట్. మరి 'బిగ్ బాస్' హోస్ట్ అయితే 'శివాజీ' ఉండే ఛాన్సెస్ ప్రస్తుతానికి ఉంది. ఆయన కూడా కన్ఫర్మ్ కాదు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ కంటెస్టెంట్స్ పేర్లు ఏవైనా ఎవ్వరిది కూడా ఇంకా కన్ఫర్మ్ కాదు. జస్ట్ ప్రపోజల్స్ ఉన్నాయి. కొందరు కాల్స్, మెయిల్స్, ఇంటర్వ్యూస్ ప్రాసెస్ నడుస్తా ఉంది. ఎవరు కన్ఫర్మ్ అయ్యారనేది 100% కన్ఫర్మ్ అయిన వెంటనే మరొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటా. అయితే 24/7 లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ అంతా ఉంటుంది. అట్లాగే స్టార్మాలో ఉంటుంది. ఎపిసోడ్‌లు, ప్రోమోలు, రివ్యూలు, హౌస్‌లో యాక్షన్‌కు, ఆడియన్స్ రియాక్షన్‌కు నేను సైకలాజికల్‌గా ఎవరు ఎక్కడ రియాక్ట్ అయ్యారు ఏంటనేది సైకలాజికల్ అంటే జెన్యూన్ రివ్యూస్, అప్డేట్స్ మీతో మన న్యూస్ బల్ ఛానెల్‌లో
ఎప్పటికప్పుడే షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే బెల్ ఐకాన్ అయితే టచ్ చేయడం మర్చిపోకండి. సైకలాజికల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కావాలంటే మన న్యూస్ బౌల్ ఛానల్ని ఫాలో అవ్వడం అయితే మిస్ కాకండి. ఎప్పటికప్పుడే క్రేజీ అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మేము ముందుకైతే వస్తాం.